హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్. మా ఛానల్లో వంటకాలు పెట్టి చాలా రోజులైతే అయ్యింది కదా, అందుకనేసి నేను చాలా జ్యూసీగా అలాగే టేస్టీగా స్పైసీగా ఉండే కాలీఫ్లవర్తో గోబీ మంచూరియన్ చేశానన్నమాట. అది ఎలా చేశానో మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి. పదండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. దీనికోసం ఇక్కడ నేను ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇట్లా సమానంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఒక చిన్నది ఒక పెద్దది కట్ చేసుకోకూడదు. ఈ గోబీ పువ్వు ముక్కల్ని కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా దీంట్లో పచ్చ పురుగులు ఉంటుందన్నమాట. ఆ పురుగులన్నీ పైకి తేలిపోతుంది కదా, అప్పుడు మనం దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వేరే గిన్నెలో ఈ కప్పులో అరకప్పు వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ని, అట్లే సేమ్ కప్పులో అరకప్పు వరకు మైదాని తీసుకొని, అర స్పూన్ తెల్లగడ్డ అల్లం పేస్టు, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్న తర్వాత దీంతో గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అట్లే తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మంచి కలర్ కోసం అయితే ఒక పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి. ఇది జస్ట్ మీ ఆప్షనల్, అవసరం ఉంటే వేసుకోవచ్చు, మీకు వద్దంటే వేసుకోవద్దండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ మనకి ఏ విధంగా కోటింగ్ కావాలో అంతవరకు మనం ఇక్కడ కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ అంతా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. సో మనం కలిపేటప్పుడు కొంచెం క్లీన్గా కింద నుంచి పైకి వరకు కలుపుకుంటే కోటింగ్ బాగా వచ్చేస్తుంది. కోటింగ్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ మందంగా ఉంటే మనకి పొరల్లాగా లేసిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉండే ఆయిల్లో ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుంటూ ఉంటే ఒకదానికి ఇంకొకటి అంటుకోదు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని బాగా దీన్ని ఉడికించుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారంటే మంచి కలర్ అయితే నాకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంకో గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి దాంతో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 7-8 తెల్లగడ్డ పాయల్ని సన్నగా ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అట్లే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంతో 2 స్పూన్ల వరకు టమాటో సాస్ని, అట్లే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాసు, వెనిగరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. అట్లే టేస్ట్ ఇంకొంచెం రావడానికైతే సోయా సాస్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది కాదు, కాకపోతే అప్పుడప్పుడు తినాల్సిందే కదా. వీటన్నిటిని మరీ ఎక్కువగా మాడగొట్టుకోకుండా జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంతో కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. మనకి కొంచెం జ్యూసీగా స్పైసీ లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోబీ ఈ పువ్వుల్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడే మన స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర ఆకు వేసుకుంటే చాలా జ్యూసీగా వచ్చేస్తుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసేస్తే కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఇంతే, మనకి వేడిగా ఉండే గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడిగా తింటూ ఉంటే మాత్రం భలే సూపర్గా ఉంటుంది. ఈ గోబీ తినాలంటే మనకి వర్షాకాలం సీజనే అవసరం లేదండి, ఏ సీజన్లో కూడా మనం తినేయచ్చు. అంత బాగుంటుంది, అందరికి ఫేవరెట్ కదా. ఇప్పుడు దీని మీద నుంచి కొంచెం సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని వేడిగా తింటూ ఉంటే నిజంగానే లొట్టలు వేసుకొని తింటానమాట. అంత బాగుంటుంది. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అందుకే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్.